ఉయ్యూరు మండలంలోని ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బోడి ప్రసాద్. అనంతరం స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను త్వరలో పరిష్కరించే దిశగా అధికారులతో మాట్లాడి సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. రాబోయే 2 నెలల్లో నూతన పెన్షన్లు, కొత్త రేషన్ కార్డుల రూపంలో స్మార్ట్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉయ్యూరు మున్సిపాలిటీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి మున్సిపాలిటీలో ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఎక్కువగా వృద్ధుల పెన్షన్లు, ఈ టిడ్కో గృహాలు ఉయ్యూరులో దాదాపు 2500 గృహాలు నిర్మాణం చేశాం. గతంలో 2014-19లో 90% పూర్తి చేసిన గృహాలు మరి 19 తర్వాత ప్రభుత్వం మారటంతో అస్తవ్యస్తంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి జెమినీ స్కూల్ దగ్గర, లేకపోతే కొంతమందిని మళ్ళీ అక్కడ అలాట్ చేసిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎగినపాడు దగ్గర, అలాగే వీళ్ళందరూ లబ్ధిదారులందరి పేరుతోటి బ్యాంకు రుణాలు తీసుకోవడం, బ్యాంకు రుణాలు తీసేసుకొని అవి ప్రభుత్వంలో జమ వేసుకొని అవి వేరే సంక్షేమ కార్యక్రమాలకు వాడేయటంతో గత 5 సంవత్సరాల్లో టిడ్కో గృహాలని తీవ్ర నిర్లక్ష్యం చేసి చిన్న పని కూడా చేయకుండా వదిలేయటం వలన ఈరోజు లబ్ధిదారులందరిలో కూడా ఆందోళన నెలకొనుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు లోన్ రియంబర్స్మెంట్ అంటే లోను రీపేమెంట్లు కూడా చేసుకుంటా ఉన్నారు, బ్యాంకులకి రుణాలు చెల్లించుకుంటా ఉన్నారు. కానీ ఒక పక్క అద్దెలు చెల్లించుకుంటా, ఒక పక్క రుణాలు చెల్లించుకుంటా అధిక భారం వాళ్ళ తలపైన పడుతూ ఉంది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడంతో ఆ టిడ్కో గృహాలు పూర్తి చేయాలని చూస్తే దాని మీద రుణాలు తీసుకుని ఆ డబ్బులు వాడేసుకోవటం, మళ్ళీ ప్రభుత్వానికి అవి పూర్తి చేయాలి అని అంటే మళ్ళీ డబ్బులు కాంట్రాక్టర్లకు చెల్లించి మళ్ళీ అది అభివృద్ధికి మళ్ళీ నిధులు కేటాయించడానికి కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంది. రాబోయే 5-6 నెలల కాలంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నూతనంగా ఇంతకుముందు భర్త చనిపోతే వెంటనే భార్య పేరుతోటి పెన్షన్లు ఇచ్చేవారు, లేకపోతే ఒక నెల ఊళ్ళో లేకపోతే ఆ పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అట్లా కాకుండా ఒకవేళ ఊళ్ళో లేకపోయినా 2వ నెల మొత్తం కూడా ఇచ్చేటట్లు, అలాగే భర్త చనిపోతే వెంటనే భార్యకి ఆ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా గత 4-5 నెలల నుంచి జరుగుతూ ఉంది. అయితే 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు చాలామంది లబ్ధిదారులు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే 1-2 నెలల్లో నూతనంగా పెన్షన్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల టైప్లో, ఏటీఎం కార్డుల టైప్లో క్యూఆర్ కోడ్ పెట్టి కొత్త కార్డులు కూడా ఈ నెలలో తయారవబోతూ ఉన్నాయని ఈరోజు మంత్రి గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఫ్యామిలీ బైఫర్కేషన్ కానీ లేకపోతే రిమూవింగ్ కానీ అవి కూడా మరి ఆప్షన్ ఇస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. అవి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 300 కరెంటు బిల్లు వస్తేనే రేషన్ కార్డులు అవి కూడా తొలగించడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది వచ్చి పెన్షన్, రేషన్ కార్డు కూడా తీసేశారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అవి కూడా మరి సర్వే చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు, నీరు రాకపోవటం కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే వెంటనే పరిష్కారం చేయడం. ఇప్పుడు ఒక రోడ్లో డ్రైనేజీ, మంచినీటి సమస్య, అలాగే రోడ్డు సమస్య చెప్పారు. అవి ఆల్రెడీ చైర్మన్ గారు టెండర్లు పిలుస్తున్నామని తెలియజేశారు. అలాంటి చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే పరిష్కారం విధంగా ఈ రోజున ఈ యొక్క పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాం.